ఇవాళ మన టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన క్లాసిఫికేషన్ అంత క్లియర్ గా లేదు అన్న. సో నేను ఇప్పుడు క్లాసిఫికేషన్ చెప్తాను, ఆ క్లాసిఫికేషన్ నోట్ చేసుకోండి. సో కంపెనీని క్లాసిఫై చేస్తే బేసిక్ గా మనం బేస్డ్ ఆన్ లయబిలిటీ క్లాసిఫై చేస్తే, సో బేస్డ్ ఆన్ లయబిలిటీ క్లాసిఫై చేసినప్పుడు లిమిటెడ్ లయబిలిటీ, అన్లిమిటెడ్ లయబిలిటీ. బేసిక్ ఫీచర్ మీరు లిమిటెడ్ లయబిలిటీ అన్నారు కదా సార్ కంపెనీకి, మళ్ళీ అన్లిమిటెడ్ కంపెనీ ఏంటి. సో కొన్ని కంపెనీస్, కొన్ని ఫార్మ్స్ ఆఫ్ కంపెనీస్ కంపెనీగా కన్వర్ట్ అయ్యేటప్పుడు అన్లిమిటెడ్ కంపెనీగా ఇన్కార్పొరేట్ అవుదాము అనుకుంటారు. ఎందుకంటే లిమిటెడ్ కంపెనీస్కి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ. మెంబర్స్ యొక్క లయబిలిటీ లిమిటెడ్ గా చేసినప్పుడు అక్కడ కంపెనీకి ఉండేటటువంటి కంప్లైన్సెస్ కానివ్వండి, రిస్ట్రిక్షన్స్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటాయి. ఆ కంప్లైన్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే అన్లిమిటెడ్ కంపెనీ అయితే కనుక అన్ని కంప్లైన్సెస్ ఉండవు. సో జస్ట్ బాడీ కార్పొరేట్ స్టేటస్ కావాలి అని అనుకున్న వాళ్ళు, అండ్ మాకు చాలా తక్కువ రెస్ట్రిక్షన్స్ ఉండాలి, అన్ని కంప్లైన్సెస్ మేము భరించలేము అనుకున్న వాళ్ళు అన్లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేసుకుంటారు. ఇది చాలా రేర్. సో లయబిలిటీ బేస్డ్ గా క్లాసిఫై చేసుకున్నప్పుడు మనకి లిమిటెడ్ కంపెనీ అండ్ అన్లిమిటెడ్ కంపెనీ. నెక్స్ట్ లిమిటెడ్ కంపెనీని క్లాసిఫై చేసినప్పుడు షేర్ క్యాపిటల్ బేస్డ్ గా క్లాసిఫై చేసినప్పుడు హ్యావింగ్ నో షేర్ క్యాపిటల్ అండ్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్. కంపెనీ లిమిటెడ్ బై షేర్ క్యాపిటల్ అండ్ కంపెనీ లిమిటెడ్ బై నాట్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్. మరి షేర్ క్యాపిటల్ లేకపోతే ఏంటి సార్, మరి ఎలాగా అంటే వీటినే కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అంటారు. ఎవరైతే మెంబర్స్ కంపెనీ ఫామ్ చేస్తున్నారో వాళ్ళు ఫామ్ చేసేటప్పుడు గ్యారంటీ ఇస్తారు. సో గ్యారంటీ కంపెనీకి షేర్ క్యాపిటల్ కంపెనీకి డిఫరెన్సెస్ మనం చూద్దాం. అలాగే ఒక హైబ్రిడ్ కంపెనీ హ్యావింగ్ షేర్ క్యాపిటల్, సో ఇంకొక హైబ్రిడ్ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్. సో కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్, ఇది ఒక టైప్ ఆఫ్ కంపెనీ కూడా ఉంది. సో లిమిటెడ్ కంపెనీని క్లాసిఫై చేసినప్పుడు షేర్ క్యాపిటల్ బేస్డ్ గా గ్యారంటీ కంపెనీ, ప్యూర్ గ్యారంటీ కంపెనీ, షేర్ క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్ బై షేర్ క్యాపిటల్. ఒక హైబ్రిడ్ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్. సో అన్లిమిటెడ్ కంపెనీ కనుక క్లాసిఫై చేసినట్లయితే ఓన్లీ టూ టైప్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ కంపెనీ లిమిటెడ్ బై షేర్ క్యాపిటల్. ఇక్కడ హైబ్రిడ్ ఛాన్స్ లేదు. సో అన్లిమిటెడ్ కంపెనీకి హైబ్రిడ్ ఛాన్స్ లేదు. ఐదర్ గ్యారంటీ కంపెనీగా ఇన్కార్పొరేట్ అవ్వాలి లేదా షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీగా ఇన్కార్పొరేట్ అవ్వాలి. సో కంపెనీ అన్లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ షేర్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. సో మనకి ఇది ఒక బేస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్న, ఇది నోట్ చేసుకోండి, క్లియర్ చేస్తాను. సో బేసిక్ గా లయబిలిటీ మీద క్లాసిఫై చేసినప్పుడు లిమిటెడ్ కంపెనీ, అన్లిమిటెడ్ కంపెనీ. లిమిటెడ్ కంపెనీని మళ్ళీ ఫర్దర్ గా క్లాసిఫై చేసినప్పుడు గ్యారంటీ కంపెనీ, షేర్ క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్ బై షేర్ క్యాపిటల్, గ్యారంటీ కంపెనీ అండ్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్, అది హైబ్రిడ్ కంపెనీ. అన్లిమిటెడ్ కంపెనీని ఓన్లీ టూ టైప్స్ గా క్లాసిఫై చేయాలి, గ్యారంటీ కంపెనీ అండ్ షేర్ క్యాపిటల్ కంపెనీ. నెక్స్ట్ సో ఫస్ట్ ది లయబిలిటీ బేస్డ్ గా క్లాసిఫై చేసాం. రెండోది షేర్ క్యాపిటల్ బేస్డ్ గా క్లాసిఫై చేసాం. సో లయబిలిటీ బేస్డ్ గా అంటే లిమిటెడ్, అన్లిమిటెడ్, షేర్ క్యాపిటల్ వచ్చేసరికి నో షేర్ క్యాపిటల్ అండ్ కంపెనీ హ్యావింగ్ షేర్ క్యాపిటల్. నో షేర్ క్యాపిటల్ అంటే అది గ్యారంటీ కంపెనీగా చూసాం. సో నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సైజ్.
సో సైజ్ ఆఫ్ కంపెనీ మీద మనం క్లాసిఫై చేసినప్పుడు నథింగ్ బట్ సైజ్ అంటే టర్న్ ఓవర్ పరంగానో బ్యాలెన్స్ షీట్ పరంగానో ట్రేడింగ్ P&L పరంగానో కాదు, నెంబర్ ఆఫ్ మెంబర్స్ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ మెంబర్స్. సైజ్ ఆఫ్ మెంబర్స్ అంటే లావు పొట్టి బరువు అది కాదు, ఎంతమంది మెంబర్స్. సో ఆన్ ద బేస్డ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ మనం క్లాసిఫై చేస్తే ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. సో ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి, పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ ప్రైవేట్ కంపెనీలో మళ్ళీ మనం క్లాసిఫికేషన్ కనుక చూసినట్లయితే 1 person కంపెనీ. సో ప్రైవేట్ కంపెనీ గురించి మనం తర్వాత ఫీచర్స్ చెప్పుకుంటాం, దాంట్లో ఎక్సెప్షన్ అనమాట 1 person కంపెనీ. సో ఓపీసీ అనేది ఓన్లీ ప్రైవేట్ కంపెనీగానే ఇన్కార్పొరేట్ అవ్వగలదు. 2 స్మాల్ కంపెనీ. సో మిగతాది నార్మల్ అదర్ దాన్ ఓపీసీ అండ్ స్మాల్ కంపెనీ అంటే నార్మల్ ప్రైవేట్ కంపెనీ. సో ప్రైవేట్ కంపెనీలో మళ్ళీ మనకు 2 types ఉన్నాయి, ఓపీసీ అండ్ స్మాల్ కంపెనీ. సో పబ్లిక్ కంపెనీ కామన్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కంట్రోల్ ఆర్ హోల్డింగ్. కంట్రోల్ ఆర్ హోల్డింగ్ అంటాం. క్లాసిఫై చేస్తే హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, అసోసియేట్ కంపెనీ. రైట్. సో ఏంటి హోల్డింగ్ కంపెనీ, ఏంటి సబ్సిడరీ కంపెనీ, ఏంటి అసోసియేట్ కంపెనీ మనం చూద్దాం. నెక్స్ట్ అదర్. అదర్ కంపెనీస్ లో గవర్నమెంట్ కంపెనీ, ఫారిన్ కంపెనీ, సెక్షన్ 8 కంపెనీ. Company formed for charitable objectives. So section 8 company. Next, on the basis of listing, listed company, unlisted company. So the broad classification. On the basis of liability, limited liability company, unlimited liability company. On the basis of share capital, guarantee company, company having share capital. On the basis of size, so on the basis of size, private company, public company, మళ్ళీ private company లో 1 person company, small company. నెక్స్ట్ లిస్టింగ్ బేస్డ్ గా లిస్టెడ్ కంపెనీ, అన్లిస్టెడ్ కంపెనీ. కంట్రోల్ బేస్డ్ గా హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, అసోసియేట్ కంపెనీ. అదర్ కంపెనీస్ లో వచ్చేసరికి గవర్నమెంట్ కంపెనీ, ఫారిన్ కంపెనీ అండ్ సెక్షన్ 8 కంపెనీ. సో మనం దీంట్లో ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ గురించి, ఆ తర్వాత ఓపీసీ, ఆ తర్వాత స్మాల్ కంపెనీ, ఆ తర్వాత పబ్లిక్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సైజ్ బేస్డ్ గా మనం డిస్కషన్ చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ సైజ్ మనం కంపెనీ క్లాసిఫై చేస్తున్నాం. అందులో ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ప్రైవేట్ కంపెనీ యాజ్ పర్ సెక్షన్ 2 clause 68 of Companies Act 2013. So private company means a company having minimum paid up share capital as may be prescribed and which by its articles of association లో ఇప్పుడు కింద చెప్పుకుంటున్న రెస్ట్రిక్షన్స్, ప్రొహిబిషన్స్ ఉండాలి అని చెప్తున్నాడు. సో మినిమం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ గుర్తుపెట్టుకున్నా 2013 యాక్ట్ ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్టార్ట్అప్ ఇండియా ఇలాంటి ఇనిషియేటివ్స్ లో భాగంగా మినిమం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ని 0గా ప్రిస్క్రైబ్ చేశారు. సో మినిమం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇస్ 0. సో డెఫినేషన్ ప్రకారం ప్రైవేట్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ హ్యావింగ్ ఏ మినిమం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అండ్ విచ్ బై ఇట్స్ ఆర్టికల్స్ అని చెప్పి కింద ఉన్నాయి, మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో మినిమం ప్రిస్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఎంతనా 0.
సో పేడ్ అప్ షేర్ క్యాపిటల్ మనకి మినిమం కావాల్సింది 0. సో ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ అంటే మనకి యాక్ట్ లో చాలా చోట్ల యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అని కనబడుతూ ఉంటుంది. సో యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అని చెప్పినప్పుడల్లా కూడా మనం దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రిలీజ్ చేసేటటువంటి నోటిఫికేషన్స్, రూల్స్ ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది. డైలీ డే టు డే యాక్టివిటీస్ ని కూడా యాక్ట్ లో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ వదిలేస్తారు కొన్నిటిని. సో అలా ఇట్లా అడ్మినిస్ట్రేషన్ వదిలేసినవి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రూల్స్ నోటిఫికేషన్స్ రూపంలో ఇస్తుంది. సో అలా యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అంటే మనం దాని గురించి నోటిఫికేషన్ ఏదైనా ఎంసీఏ ఏదైనా ఇచ్చిందా అనేది చూస్తే అక్కడ ఎంసీఏ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మినిమం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇస్ 0. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఈ రెస్ట్రిక్షన్ ఫస్ట్ ఏంటి, రెస్ట్రిక్ట్స్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ ఇట్స్ షేర్స్. కంపెనీ ఫీచర్స్ లోనైనా షేర్స్ ఆర్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్, షేర్స్ ఆర్ ట్రాన్స్ఫరబుల్, ఫ్రీలీ కాదు పక్కన పెట్టండి, షేర్స్ ఆర్ ట్రాన్స్ఫరబుల్ కాబట్టి పర్పెచువల్ సక్సెషన్ వచ్చింది అని చెప్పాను మీకు ఫస్ట్ వీడియో. మెంబర్స్ అందరూ చనిపోయినా కూడా ఆ షేర్స్ అన్ని కూడా వాళ్ళ లీగల్ హైర్ కి ట్రాన్స్ఫర్ జరగడం. సో అందువల్ల మెంబర్స్ మే గో, కంపెనీ లివ్స్ ఫర్ ఎవర్ అని చెప్పుకున్నాం. అయితే ప్రైవేట్ కంపెనీలో అంట షేర్స్ ట్రాన్స్ఫరబులే, షేర్స్ ట్రాన్స్ఫరబుల్ ప్రొహిబిషన్ కాదు. ప్రొహిబిషన్ అంటే అసలు కంప్లీట్ గా ఆల్కహాల్ ప్రొహిబిషన్ అంటే అసలు నీకు కంప్లీట్ గా సేల్స్ మీద బ్యాన్, అసలు ఎక్కడ ఆల్కహాల్ దొరకదు. రెస్ట్రిక్షన్స్ మార్నింగ్ 10 నుంచి రాత్రి 9 వరకే అమ్మాలి, లేదా ఆదివారం అమ్మకూడదు, లేదా అక్టోబర్ 2 నాడు అమ్మకూడదు, ఇలాంటివన్నీ కూడా రెస్ట్రిక్షన్స్. సో రెస్ట్రిక్షన్ కి ప్రొహిబిషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ ఏంటి అంటే రెస్ట్రిక్ట్స్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ ఇట్ షేర్స్. ప్రైవేట్ కంపెనీలో ఉన్న మెంబర్స్ లో షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. షేర్స్ ట్రాన్స్ఫరబుల్ కాదా సార్? ఖచ్చితంగా షేర్స్ ట్రాన్స్ఫరబుల్, కానీ దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్. ఆ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి? జనరల్ గా ఎలా ఉంటుందంటే ఎగ్జిస్టింగ్ మెంబర్ ఆఫ్ ద కంపెనీకే సేల్ చేయాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరికి సేల్ చేయమంటే వాళ్ళకే సేల్ చేయాలి, ఏ రేట్కి సేల్ చేయమంటే ఆ రేట్కే సేల్ చేయాలి. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఉంటాయి. సో ప్రైవేట్ కంపెనీలో షేర్స్ ట్రాన్స్ఫరబులా? ఎస్, డెఫినెట్లీ ఎస్, కానీ దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్, రైట్? అలా రెస్ట్రిక్షన్స్ ఏంటి అనేది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో వాళ్ళు రాసుకుంటారు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇస్ నథింగ్ బట్ పార్ట్నర్షిప్ డీడ్ ఎలాగో కంపెనీలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అలాగే. సో ఇంటర్నల్ వాళ్ళ కంపెనీ ఎలా రన్ చేయాలి అనేది ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్, ఇంటర్ ఏలియాగా చెప్తాం దాన్ని. సో ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఆన్ ద right to transfer its shares, and second restriction on number of members, except in case of one person company limits the number of its members to 200. So members must be less than or equal to 200. ప్రైవేట్ కంపెనీలో మీరు ఎవరైనా ఇంకా మీ ఇంటర్మీడియట్ ఎంఈసీ చదువుకొని వచ్చి సార్ మేము అక్కడ ఇంకా 50 చదివాం, మీరేంటి ఇక్కడ 200 చేసేసారు దాన్ని. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఒక 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి మాడిఫై చేస్తున్నాను. నేను చదివినప్పుడు ఏముందో మీరు ఇప్పటికే అదే చదువుతున్నారు. సో అక్కడ అవి అప్డేట్ అవ్వవు మీ ఎంఈసీ ఇంటర్మీడియట్ లో. సో ఇక్కడ మనకి కొత్త యాక్ట్ ప్రకారం సో ప్రైవేట్ కంపెనీలో మనకి మినిమం 2 members, మాక్సిమం 200. సో మినిమం 2, మాక్సిమం 200. మినిమం 2 కి ఎక్సెప్షన్ ఏంటి? 1 person కంపెనీ. 1 person కంపెనీలో మినిమం అండ్ మాక్సిమం 1 member, రైట్? సో అసలు 1 person కంపెనీ అనేది కంపెనీ యాక్ట్ 2013 వచ్చిన తర్వాత కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్. సో 1 person కంపెనీ ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో రెండోది ఏంటన్నా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో రెండో రెస్ట్రిక్షన్ ఏ ఉండాలి? రెస్ట్రిక్ట్స్ ఇట్స్ మెంబర్స్ టు 200. సో మినిమం 2 ఉండాలి, మాక్సిమం 200. అయితే ఈ 200 కౌంట్ చేసేటప్పుడు అంటున్నానా ఎలా కౌంట్ చేయాలనేది నీకు యాక్ట్ లో చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సో అది చెప్పే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక ప్రైవేట్ కంపెనీలో ఎండి వాళ్ళ ఎంప్లాయీస్ కి షేర్స్ ఇద్దాం అనుకుంటున్నాడు ఫ్రీగా. కంపెనీలో ఎంప్లాయీస్ ఒక 1000 మంది ఉన్నారు నాన్న, 1000 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఎంప్లాయీస్ కి షేర్స్ ఇద్దాం అనుకుంటున్నాడు. సో దట్
ఎంప్లాయీస్ అందరికీ కూడా ఓనర్షిప్ ఫీల్ అనేది వస్తుంది. జీతం కోసం మాత్రమే కాకుండా వాళ్ళు ఓనర్ అనుకొని కష్టపడి పనిచేస్తారు. సో దట్ ప్రాఫిట్ లో వాటా కోసం. సో షేర్స్ వస్తే ఏమొస్తాయి, డివిడెండ్ వస్తుంది. డివిడెండ్ ఏంటి, ఎప్పుడు వస్తుంది డివిడెండ్, ప్రాఫిట్ ఉన్నప్పుడు. సో జీతం కోసం మాత్రమే కాకుండా ప్రాఫిట్ కోసం పనిచేస్తారు. ప్లస్ జీతంతో పాటు ఎంతో కొంత అడిషనల్ గా ప్రతి సంవత్సరం కొంత డబ్బులు వెనకేసుకుంటారు అని మంచి ఉద్దేశంతో షేర్స్ ఇద్దాం అనుకుంటున్నాడు. అయితే మరి 1000 మంది ఎంప్లాయీస్ కి షేర్స్ కనుక అలాట్ చేస్తే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది అయిపోతారు నాన్న? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఉండగా ఈ 1000 మందికి ఇస్తే ఆ 200 మంది దాటిపోతారు. మరి 200 మంది దాటిపోతే ఇప్పుడు కంపెనీ ఏమవుతుంది, పబ్లిక్ కంపెనీగా మారాలి. పబ్లిక్ కంపెనీగా మారితే కంప్లైన్సెస్ పెరుగుతాయి. ఏమో సార్ 4 రిటర్న్లు 2 ఫైలింగ్లే కదా, కాదు. కంప్లైన్సెస్ కనుక మీరు ఆర్టికల్స్ లోకి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది, రిటర్న్స్ చేయడానికి మీకే చిరాకు వస్తుంది. అలాంటిది మరి బిజినెస్ చేసేవాడికి ఎంత చిరాకు వస్తుంది. కంపెనీస్ యాక్ట్ కి సంబంధించిన రిటర్న్స్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలి, జిఎస్టీకి సంబంధించిన ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలి, లేబర్ యాక్ట్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలి. సో మళ్ళీ ఇవన్నీ కాకుండా లోకల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కంప్లైన్సెస్ చూసుకోవాలి. ఇప్పుడు బిజినెస్ చేస్తాడా, కంప్లైన్సెస్ చేసుకుంటూ పోతాడు. సో పబ్లిక్ కంపెనీగా మారాలి, షేర్స్ అలాట్ చేయాలి అంటే అనే ఒక రెస్ట్రిక్షన్ కనబడేసరికి షేర్లు ఇవ్వడం మానేశారు. అంటే లేబర్ వెల్ఫేర్ దెబ్బతింటుంది. సో అందువల్ల ఏం చేశారు, ఎంప్లాయీస్ కనుక షేర్స్ ఇస్తుంటే వాళ్ళని మెంబర్స్ గా కౌంట్ చేయొద్దు అని కంపెనీస్ యాక్ట్ చెప్పింది. సో ఎవరైనా షేర్స్ ఇద్దాం అనుకుంటే ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీస్ కి శుభ్రంగా ఇచ్చుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మెంబర్స్ 200 దాటినా కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే షేర్స్ ఎక్వైర్ చేసే ప్రైవేట్ కంపెనీలో వాళ్ళని మెంబర్ గా కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 200 మినిమం 2 మాక్సిమం 200 కౌంట్ చేసే దాంట్లో ఎవరైతే ఎంప్లాయీ స్టేటస్ లో షేర్స్ ని ఎక్వైర్ చేశాడో వాడిని కౌంట్ చేయొద్దు. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక చిన్న ఎప్పుడు ఇచ్చేటటువంటి ఒక ట్విస్ట్ ఉన్న క్వశ్చన్ ఇక్కడ చెప్తున్నాను మీకు. ఒక పర్సన్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ప్రైవేట్ కంపెనీలో షేర్స్ కొన్నాడు. ఇప్పుడు వాడిని మెంబర్ గా కౌంట్ చేయాలా వద్దా? హీ వాజ్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. He acquired shares of the company after retiring or resigning from the company. Right? He didn't acquire his shares during his employment. He acquired his shares after retirement or resignation from the company. సో ఇప్పుడు చెప్పండి, ఆ పర్సన్ ని మనం కంపెనీలో మెంబర్ గా కౌంట్ చేయాలన్నా వద్దా? సో కౌంట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే వాడు ఎంప్లాయ్మెంట్ లో ఉండగా షేర్స్ ఎక్వైర్ చేస్తే కౌంట్ చేయదు. సో షేర్స్ మస్ట్ హ్యావ్ ఎక్వైర్డ్ డ్యూరింగ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంపెనీ. అప్పుడు మనం వాడిని మెంబర్ గా కౌంట్ చేయడం అవసరం లేదు. సరే మరి వాడు ఎంప్లాయ్మెంట్ లో ఉండగా ఎక్వైర్ చేశాడు కానీ రిటైర్ అయిపోయాడు ఇప్పుడు, రైట్? షేర్స్ వాడికి ఎప్పుడు అలాట్ అయ్యాయి? డ్యూరింగ్ ద ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు రిటైర్ అయిపోయాడు, మరి ఇప్పుడు వాడిని కౌంట్ చేద్దామా వద్దా? సో మనకి ఇక్కడ ప్రైమరీ కోసం మనం వేసుకోవాల్సింది ఏంటి? షేర్స్ ఎప్పుడు అలాట్ చేయబడ్డాయి? షేర్స్ వర్ అలాటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉండగానే షేర్స్ అలాట్ చేయబడ్డాయి కాబట్టి వాడు రిటైర్ అయిపోయిన తర్వాత షేర్స్ హోల్డ్ చేస్తున్నా కూడా వాడిని మనం మెంబర్ గా కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఎక్వైర్ చేశాడు, రైట్? హీ వాజ్ ఎంప్లాయీ. Shares were acquired, not acquired during the employment, but acquired after the termination of employment. So అటువంటి కేసులో మనం వాడిని మెంబర్ గా కౌంట్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో అలాగే ఇంకొక 200 మనకి షేర్స్ ని జాయింట్ గా హోల్డ్ చేయొచ్చు. సో బ్యాంక్ అకౌంట్ ని ఎలా అయితే మనం జాయింట్ గా హోల్డ్ చేస్తామో షేర్స్ ని కూడా జాయింట్ గా అప్లై చేసుకొని జాయింట్ గా హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 50 షేర్లని నలుగురు, ఇద్దరు ముగ్గురు కలిపి హోల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళని ఎలాగ కౌంట్ చేయాలి సార్? వాళ్ళని ఇద్దరుగా కౌంట్ చేద్దాం, ముగ్గురుగా కౌంట్ చేద్దాం? సో జాయింట్ షేర్ హోల్డర్స్ మస్ట్ బి కౌంటెడ్ యాజ్ ఎ సింగిల్ మెంబర్. ఒక మెంబర్ గానే కౌంట్ చేస్తాము, రైట్? సో ఈ 200 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ రూల్ ఏంటన్నా? 200 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ రూల్
జాయింట్ షేర్ హోల్డర్స్ ని సింగిల్ గానే కౌంట్ చేస్తాము. అలాగే ఎంప్లాయీస్ ని డ్యూరింగ్ ఎంప్లాయ్మెంట్ కనుక షేర్స్ హోల్డ్ ఎక్వైర్ చేస్తే వాడిని మనం ఆ 200 లో కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. దీన్ని మనకి ప్రాక్టికల్ క్వశ్చన్ చాలా ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. సో కంపెనీలో ఇంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఆడిటర్ వచ్చి మరి మెంబర్స్ 200 కంటే ఎక్కువ మంది ఉన్నారు, మీరు పబ్లిక్ కంపెనీగా మారాలి అంటున్నారు, కమెంట్ ఇవ్వండి అంటాడు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? అందులో ఎంప్లాయీస్ ఎవరు, జాయింట్ షేర్ హోల్డర్స్ ఎవరు, ఇవన్నీ లెక్క పెట్టుకొని 200 కంటే తక్కువ ఉంటే ఎస్ ప్రైవేట్ కంపెనీగా కంటిన్యూ అయిపోవచ్చు. లేదు నిజంగానే మన ఈ ప్రొవిజన్స్ ప్రకారం కౌంట్ చేసుకుంటే 200 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఓకే ప్రైవేట్ కంపెనీ కింద కంటిన్యూ అవడానికి లేదు, పబ్లిక్ కంపెనీగా కన్వర్ట్ అవ్వాలి అనేది మనం కమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. రైట్. సో ఇక్కడ చూడండి, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. సో అంటే షేర్స్ గనక ఎంప్లాయీస్ కి అలాట్ చేస్తే వాళ్ళని మనం 200 లో కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటన్నా, పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఫార్మర్లీ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద కంపెనీ వర్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ వైల్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ హ్యావ్ కంటిన్యూ టు బి మెంబర్స్ ఆఫ్టర్ ద ఎంప్లాయ్మెంట్ సీజ్డ్. సో అంటే ఎంప్లాయ్మెంట్ సీజ్ అయిపోయిన తర్వాత కూడా షేర్స్ ని హోల్డ్ చేసి షేర్ హోల్డర్ గానీ కంటిన్యూ అవుతున్నాడు, కానీ షేర్స్ ఎప్పుడు అలాట్ చేయబడ్డాయి? డ్యూరింగ్ ఎంప్లాయ్మెంట్. సో వాడిని కూడా మనం 200 లో కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇదంతా కూడా సెకండ్ పాయింట్ అన్న, ఇదంతా కూడా సెకండ్ పాయింట్, రెస్ట్రిక్షన్ ఆన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. సో ఫస్ట్ ఏంటి? రెస్ట్రిక్షన్ ఆన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. రెండోది రెస్ట్రిక్షన్ ఆన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. మూడోది ప్రొహిబిషన్. ఈ 3 పాయింట్లని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉండాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీ. మూడోది ప్రొహిబిషన్. ఏంటి ప్రొహిబిషన్? prohibits any invitation to public to subscribe for any security of the company. Security is a broader term. Security includes equity, debentures or any type of investment instrument. It is a broad it is a broad term, security. So equity అని చెప్పు, ప్రిఫరెన్స్ అని చెప్పు, డిబెంచర్స్ అని చెప్పు, బాండ్స్ అని చెప్పు, డిపాజిట్స్ అని చెప్పు, ఏదైనా చెప్పు, పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు యాక్సెప్ట్ చేసేదిగా ఉన్నట్లయితే దాన్ని మనం సెక్యూరిటీగా చెప్తాం. సో ప్రొహిబిట్స్ ఎనీ ఇన్విటేషన్ టు పబ్లిక్ టు సబ్స్క్రైబ్ ఫర్ ఎనీ సెక్యూరిటీస్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీలో సెక్యూరిటీస్ ఆఫర్ చేస్తున్నాము, వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అని పబ్లిక్ కి అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు, పబ్లిక్ దగ్గర నుంచి మనీ యాక్సెప్ట్ చేయకూడదు. సరే మరి పబ్లిక్ నుంచి మనీ యాక్సెప్ట్ చేయకపోతే కంపెనీ రన్నింగ్ కి షేర్స్ సేల్ చేయాలి కదా, మరి షేర్ క్యాపిటల్ ఎక్కడ నుంచి వస్తుంది? నువ్వు ఒక 200 మందితో ఫామ్ చేసుకున్నావు కదా, వాళ్ళ దగ్గర నుంచి రైజ్ చేయి. డిబెంచర్స్ కానీ డిబెంచర్స్ రూపంలో రైజ్ చేసుకుంటావో, ఈక్విటీ రూపంలో రైజ్ చేసుకుంటావో, నీకు మాక్సిమం మెంబర్స్ 200 మంది ఇచ్చాం కదా, 200 మందిని పెంచుకో. ఇప్పుడు ప్రెసెంట్ 50 మంది ఉన్నారనుకో, ఇంకొక 10 మందిని తీసుకో, ఇంకో 30 మందిని తీసుకో, ఇంకో 50 మందిని తీసుకో. ఆ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని మాక్సిమం 200కి పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి డిబెంచర్స్ ఇష్యూ చేస్తావు, ఈక్విటీ ఇష్యూ చేస్తావు. ఆ ప్రైవేట్, ఆ స్మాల్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఇక్కడ ప్రైవేట్ అంటే గవర్నమెంట్ కి ఆపోజిట్ ప్రైవేట్ అని కాదు, ప్రైవేట్ అంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ చేసిన కంపెనీని ఇక్కడ మనం ప్రైవేట్ కంపెనీ అంటాం. అంతేగాని గవర్నమెంట్ కంపెనీకి ఆపోజిట్ అని ఇక్కడ మనం అర్థంలో తీసుకోకూడదు. సో ఈ కంపెనీ ఫార్మ్డ్ బై ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. సో ఆ స్మాల్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ దగ్గర నుంచి మాత్రమే మనీ రైజ్ చేయాలి. రైట్. సో ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ చూసినప్పుడు సెక్షన్ 2 క్లాస్ 68 ప్రకారం, రైట్, మినిమం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అండ్ by which by its articles అని కింద 2 రెస్ట్రిక్షన్స్, ఒక ప్రొహిబిషన్. ఫస్ట్ రెస్ట్రిక్షన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ మీద, రెండో రెస్ట్రిక్షన్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ మీద, అలాగే మూడోది ప్రొహిబిషన్ ఎనీ ఇన్విటేషన్ టు పబ్లిక్ టు సబ్స్క్రైబ్ ఫర్ ఎనీ సెక్యూరిటీస్ ఆఫ్ ద కంపెనీ. రెండో రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది మన ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయిందని చెప్పుకున్నాం. సో మినిమం 2 అనే దానికి ఎక్సెప్షన్ ఏంటన్నా రూల్ ఓపీసీ, 1% కంపెనీలో 1 మెంబర్ చాలు. సో నార్మల్ ప్రైవేట్ కంపెనీస్ లో ఎంతమంది కావాలి? మినిమం 2, మాక్సిమం 200. ఆ 200 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జాయింట్ షేర్ హోల్డర్స్ మస్ట్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ సింగిల్ మెంబర్. రెండో పాయింట్ ఏంటి? ప్రెసెంట్ అండ్ పాస్ట్ ఎంప్లాయీస్ హూ అక్వైర్డ్ షేర్స్ డ్యూరింగ్ దేర్ ఎంప్లాయ్మెంట్ must be excluded from counting this 200 number, right?
సో ఇది మనకి ప్రైవేట్ కంపెనీ సెక్షన్ 2 క్లాస్ 68. నెక్స్ట్ సో ప్రైవేట్ కంపెనీలో నేను మీకు టైప్స్ చెప్పాను. ఓపీసీ, స్మాల్ కంపెనీ, 1 person కంపెనీ అండ్ సో ఇక్కడ మీకు ప్రైవేట్ కంపెనీ సిగ్నిఫికెంట్ పాయింట్స్ అని చెప్పి బులెటిన్ పాయింట్స్ ఇచ్చేసారు చూడండి. నో మినిమం పేడ్ అప్ షేర్ క్యాపిటల్, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 2, దానికి ఎక్సెప్షన్ ఏంటి ఓపీసీ, మాక్సిమం నెంబర్స్ 200. అది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంప్లాయీస్ ని మనం ఎక్స్క్లూడ్ చేయాలని చెప్పుకున్నది ఏదైతుందో అది చెప్తున్నాడు. రైట్ టు ట్రాన్స్ఫర్ షేర్స్ రెస్ట్రిక్టెడ్, ప్రొహిబిషన్ ఆన్ ఇన్విటేషన్. స్మాల్ కంపెనీ కూడా ప్రైవేట్ కంపెనీ, ఓపీసీ కూడా ప్రైవేట్ కంపెనీగానే ఇన్కార్పొరేట్ అవ్వాలి అనేది మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో నెక్స్ట్ ది స్మాల్ కంపెనీ. స్మాల్ కంపెనీ తర్వాత మనం ఓపీసీ చూద్దాం. నేను ఇక్కడ మనకి స్మాల్ కంపెనీకి సంబంధించి మీ టెక్స్ట్ బుక్ లో మీరు ఒక చిన్న అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ అమెండ్మెంట్ ఒకటి ఉంది దీంట్లో. సో స్మాల్ కంపెనీలో ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీకు కొత్తది అప్డేట్ చేస్తానో దాని ప్రకారం మీరు అమెండ్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఒక అమెండ్మెంట్ ఉంది. స్మాల్ కంపెనీ అనేది కూడా కంపెనీస్ యాక్ట్ 2013 వచ్చిన తర్వాత దాంట్లో ఇన్కార్పొరేట్ చేసిన ఒక కొత్త కంపెనీ. సో మనకి ప్రైవేట్ కంపెనీస్ లో చిన్న ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, పెద్ద ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఎస్ఆర్ఎంటి ప్రైవేట్ కంపెనీ, కానీ దాని టర్న్ ఓవర్ కానీ బ్యాలెన్స్ షీట్ సైజ్ కానీ చాలా ఎక్కువ. చిన్న ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, జస్ట్ స్టార్ట్అప్ చేసుకొని చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, అవి ప్రైవేట్ కంపెనీసే. కానీ నీకు పెద్ద ప్రైవేట్ కంపెనీ అయినా చిన్న ప్రైవేట్ కంపెనీ అయినా కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఉండే ప్రొవిజన్స్ ఒకటే, వాటికి అప్లై ప్రొవిజన్స్ ఒకటే, కంప్లైన్స్ కాస్ట్ ఒకటే. చార్ట్ అకౌంటెంట్ ఫీజులు ఇచ్చుకోవాలి, కంపెనీ సెక్రటరీ ఫీజులు ఇచ్చుకోవాలి, మళ్ళీ రిటర్న్ ఫైలింగ్ ఎంసీఏ ప్రకారం రిటర్న్ ఫైలింగ్ ఫీజెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కంప్లైన్సెస్ కాస్ట్ చాలా ఎక్కువ అండ్ నెంబర్ ఆఫ్ కంప్లైన్సెస్ ఎక్కువ. ముందు కంప్లైన్స్ కాస్ట్ పక్కన పెడితే నెంబర్ ఆఫ్ కంప్లైన్సెస్ ఎక్కువ. సో పెద్ద ప్రైవేట్ కంపెనీకి చిన్న ప్రైవేట్ కంపెనీకి అందరికీ ఒకే టైప్ ఆఫ్ కంప్లైన్సెస్ పెట్టారనుకోండి, అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిన వాడు, జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసో లేకపోతే ఎంబీఏ కంప్లీట్ చేసో అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిన వాడికి ముందు వాడికి ఆ బిజినెస్ లో నిలదొక్కోవడానికే వాడికి పాపం టైం పడుతుంది. అలాంటిది మళ్ళీ ఈ కంప్లైంట్స్ చేయలేదు, నువ్వు ఆ కంప్లైంట్స్ చేయలేదని చెప్పి రైడింగ్లని ఫైన్లని ఇవన్నీ వేసాడు అనుకోండి, బెంబేలు ఎత్తిపోయి బిజినెస్ నుంచి పారిపోతాడు. వాడికి బుర్రను ఉండొచ్చు, వాడి బుర్రతో ఆ బిజినెస్ ని చాలా వాస్ట్ గా ఎక్స్పాండ్ చేసి కంట్రీ జీడిపికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసి ఉండేవాడు. వాడికి కాస్త ఊపిరి పీల్చుకొని ఇచ్చే టైం ఇస్తే ఒక 2-3 సంవత్సరాలు, నువ్వు మొదట్లోనే విభత్సంగా భయపెట్టేసి వాడిని పారిపోయేలా చేసావు అనుకో, వాడు ఎక్కడో 10,000కో 20,000కో పని చేసుకుంటూ ఉంటాడు. ఒక 10 మందికి ఉద్యోగం ఇవ్వాల్సిన వాడు కాస్త 10,000కో 20,000కో జాబ్ చేసుకుంటూ ఉంటాడు. సో అందుకని ఎంటర్ప్రెన్యూర్స్ ని ఎంకరేజ్ చేద్దాము అని చెప్పి స్మాల్ కంపెనీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో దట్ నార్మల్ ప్రైవేట్ కంపెనీ కంటే కూడా నార్మల్ గానే మనకి పబ్లిక్ కంపెనీతో పోల్చుకుంటే ప్రైవేట్ కంపెనీకి రెస్ట్రిక్షన్ కంప్లైన్సెస్ తక్కువ. ఆ ప్రైవేట్ కంపెనీకి అప్లై అయ్యే కంప్లైన్సెస్ నుంచి కూడా కొన్ని మళ్ళీ ఎక్సెప్షన్స్ ఇస్తారు స్మాల్ కంపెనీకి. అలాంటివన్నీ ఆ స్మాల్ కంపెనీకి ఉన్న ఎక్సెప్షన్స్ ఏంటి అవన్నీ కూడా మనం సిఏ ఇంటర్లో చూస్తాం, రైట్. సో స్మాల్ కంపెనీ నువ్వు ఇన్కార్పొరేట్ అయ్యేటప్పుడే మనం మమ్మల్ని స్మాల్ కంపెనీగా ఇన్కార్పొరేట్ చేయండి అని చెప్పి ముందుగానే మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే స్మాల్ కంపెనీగా ఇన్కార్పొరేట్ అవ్వచ్చు. ఒక పబ్లిక్ కంపెనీ మరి స్మాల్ కంపెనీగా ఇన్కార్పొరేట్ మారచ్చా సార్? మనం ఈ స్మాల్ కంపెనీ అనేది ఏ హెడ్డింగ్ కింద చదువుతున్నాం? ప్రైవేట్ కంపెనీ అనే హెడ్డింగ్ కింద చదువుతున్నాం. సో అంటే అదర్ దాన్ ప్రైవేట్ కంపెనీ స్మాల్ కంపెనీ స్టేటస్ ని తీసుకోలేదు. సో అంటే స్మాల్ కంపెనీ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఏ కంపెనీ అయి ఉండాలి? ప్రైవేట్ కంపెనీనే అయి ఉండాలి. సో ఫస్ట్ రూలే అది. ప్రైవేట్ కంపెనీ మాత్రమే ఇన్కార్పొరేట్ అయ్యే టైంలో అయినా సరే మనం స్మాల్ కంపెనీగా స్టేటస్ తీసుకోవచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయి ఎప్పుడు 1956 యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యే ప్రైవేట్ కంపెనీస్ అవైనా సరే ఈ స్మాల్ కంపెనీ స్టేటస్ ని అప్డేట్ తీసుకోవచ్చు. సో పబ్లిక్ కంపెనీస్ మాత్రం స్మాల్ కంపెనీ స్టేటస్ ని అక్వైర్ చేయలేవు. ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి లేదా కొత్తగా ఇన్కార్పొరేట్ అవబోతున్న ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి స్మాల్ కంపెనీ స్టేటస్ ని తీసుకోగలవు.
సో స్మాల్ కంపెనీ డెఫినేషన్ కనుక చూసినట్లయితే సెక్షన్ 2 క్లాజ్ 85 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013, విచ్ మీన్స్ కంపెనీ అదర్ దాన్ ఏ పబ్లిక్ కంపెనీ. చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సో అంటే పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ స్మాల్ కంపెనీగా ఇన్కార్పొరేట్ అవ్వలేదు. సో అదర్ దాన్ ఏ పబ్లిక్ కంపెనీ. ఇక్కడ స్మాల్ కంపెనీ ఇన్కార్పొరేట్ అవ్వాలంటే 2 రూల్స్, అంటే ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ రెండింటిని కూడా సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ రూల్, paid up share capital of which does not exceed 50 lakh rupees. So ante less than or equal to 50 lakh rupees, or such other higher amount as may be prescribed which shall not be more than ఈ 5 crores మనకి అమెండ్మెంట్ వచ్చి ఎంత అయింది? 10 crores అయింది. సో less than or equal to 10 crore. టర్నోవర్ ఆఫ్ విచ్ అంటే ఈ రూలు అండ్ రెండో రూల్ ఏంటి? టర్నోవర్ ఆఫ్ విచ్ యాజ్ పర్ ఇట్స్ లాస్ట్ P&L అకౌంట్ డస్ నాట్ ఎక్సీడ్, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 crore rupees, or such other higher amount as may be prescribed which shall not be more than ఈ 20 crores కాస్త ఎంతగా మారింది మనకి? 100 crores గా మారింది. ఓకే, అది అమెండ్మెంట్ మీ టెక్స్ట్ బుక్స్ లో కూడా మార్చుకోండి, మీకు అప్లికబుల్ అమెండ్మెంట్ అది. ఒకవేళ మీ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా పాత టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది మీకు అప్లికబుల్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ గురించి మనకి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్నే ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ అటెంప్ట్ కి మనం స్మాల్ కంపెనీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సరే, సో ఏంటి పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs 10 crores కనబడుతుంది, టర్న్ ఓవర్ 2 crores 100 crores కనబడుతుంది, ఏంటి ఇన్ని నెంబర్లు ఉన్నాయండి? సో నన్ను యాక్ట్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని కొంత వెసులుబాటు కల్పించుకుంటారు. ఎందుకంటే యాక్ట్ ని కనుక మనం మళ్ళీ సే స్మాల్ కంపెనీ అనే స్టేటస్ కి పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs కంటే తక్కువ ఉంటే మాత్రమే స్మాల్ కంపెనీగా ఇన్కార్పొరేట్ చేస్తాము అని రూల్ పెట్టారు. లేదా టర్న్ ఓవర్ ఎంత దాటకూడదు అన్నాడు. బేసిక్ గా ఫస్ట్ 2 crores కంటే తక్కువ ఉండాలి. ఈ రెండు రూల్స్ క్లాసిఫై చేసిన వాళ్ళనే మనం స్మాల్ కంపెనీగా పెడదాము అని అన్నాడు. కానీ మనకి ఓవర్ ఏ పీరియడ్, మనకి లాస్ట్ ఒక 10-15 years కిందటి మీదకి ఇప్పటి మీదకి బిజినెస్ కనుక చూసుకున్నాం అనుకోండి, టర్న్ ఓవర్స్ చాలా హ్యూజ్ గా పెరిగాయి. ఓ మాదిరి కంపెనీ కూడా టర్న్ ఓవర్ చాలా హ్యూజ్ గా చేస్తున్నాయి. ఒకప్పటితో పోల్చుకుంటే టర్న్ ఓవర్స్ చాలా హ్యూజ్ గా ఉన్నాయి. సో ఇప్పుడు 50 lakhs సబబుగానే అనిపించవచ్చు. ఇక్కడ నుంచి ఒక 5 years తర్వాత 6 years తర్వాత 50 lakhs చాలా తక్కువ అనిపించవచ్చు. ఈ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ చూడండి. ఒకప్పుడు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 1 lakh, ఆ తర్వాత నెమ్మదిగా 1,50,000 ఇలా పెరుగుతూ వచ్చి ఇప్పుడు 3 lakhs అయింది. ఇప్పుడు 3 lakhs ని 5 lakhs చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. ఎందుకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ని 5 lakhs చేయమని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు ఒకప్పుడు ₹1,00,000 అంటే ఎక్కువ అనేది కాస్త ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది. సో అందుకే యాక్ట్ రాసేటప్పటికి 50 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్. 50 lakhs లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా స్మాల్ కంపెనీగా రిజిస్టర్ చేసుకోమని చెప్పండి అనొచ్చు. కానీ ఫ్యూచర్ లో 50 lakhs అనేది చాలా చిన్న అమౌంట్ అయిపోయింది. అది సరిపోవట్లా. స్మాల్ కంపెనీస్ కి అది ఇంకొంచెం పెంచమని అడుగుతున్నారు అనుకోండి ఇండస్ట్రీ, మళ్ళీ దాన్ని అమెండ్మెంట్ చేయాలంటే చాలా కష్టం. అందుకే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఏం చేశారు, ప్రెసెంట్ యాక్ట్ లో ఏం చెప్తున్నాం, లెస్ దాన్ 50 lakhs, లెస్ దాన్ ఈక్వల్ 50 lakhs ఉన్న వాళ్ళని ప్రెసెంట్ స్మాల్ కంపెనీస్ గా ఇన్కార్పొరేట్ చేసుకోమని చెప్పండి. మేము ఎంసీఏకి వెసులుబాటు ఇస్తున్నాం. ఎంతవరకు పెంచుకోవచ్చు? ఆ 50 lakhs ని 10 crores వరకు పెంచుకోవచ్చు. వాళ్ళు టైం టు టైం నోటిఫై చేసుకోండి, ఇండస్ట్రీని బట్టి ట్రేడ్ ని బట్టి మీరు నోటిఫై చేసుకోండి అని చెప్పి ఎంసీఏకి వెసులుబాటు ఇస్తాం. సో దట్ ఈ 50 lakhs ని 10 crore లోపు ఎంతవరకైనా పెంచుకుంటూ వెళ్ళొచ్చు, రైట్? దానికి అమెండ్మెంట్ అవసరం లేదు, జస్ట్ సింప్లీ నోటిఫై చేస్తే సరిపోతుంది, రైట్? సో వితౌట్ అమెండ్మెంట్ ఈ లిమిట్ ని పెంచుకోవచ్చు. ఒకవేళ ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ 10 crores కంటే పెంచాలనుకోండి, అప్పుడు మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్ కావాలి, మళ్ళీ బిల్లు అమెండ్మెంట్ అవన్నీ కూడా పాస్ అవుతూ రావాలి. సో అందుకోసం సో యాక్ట్ లో ఏం చెప్పారు, paid up share capital less than or equal to 50 lakhs or such other higher amount as may be prescribed not exceeding 10 crore.
సో ఎంత నోటిఫై అయింది, సో ఇంతవరకు అది మీకు అప్లికబుల్ కాదు కాబట్టి సో 50 lakhs ఆర్ సచ్ అదర్ హైయర్ అమౌంట్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్ నాట్ ఎక్సీడింగ్ 10 crore, రైట్. మీరు 50 lakhs ప్రైవేట్, మీకు ఏదైనా ప్రాక్టికల్ క్వశ్చన్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి, పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs లోపు ఉండాలి. అండ్ రెండో కండిషన్, అదొక్కటి సాటిస్ఫై చేస్తే సరిపోదు, రెండో కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. టర్న్ ఓవర్ ఎలా ఉండాలి, లాస్ట్ ప్రీవియస్ P&L ప్రకారం, లాస్ట్ P&L ప్రకారం టర్న్ ఓవర్ less than or equal to 2 crore or such other amount as may be prescribed not more than 100 crores. సో అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంత వరకు పెంచుకోవచ్చు, 2 crores ని కాస్త 100 crores వరకు కూడా పెంచుకునే వెసులుబాటు అమెండ్మెంట్ లో ఇచ్చారు, సో యాక్ట్ లో ఇచ్చారు, రైట్. సో వితౌట్ అమెండ్మెంట్ 2 crores నుంచి 100 crores వరకు ఎంసీఏ నోటిఫై చేసుకోవచ్చు. సో రెండు రూల్స్ సాటిస్ఫై చేయాలి. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. సో ఒక ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ కంపెనీ సో టర్న్ ఓవర్ సేల్స్ టర్న్ ఓవర్ ఒక 1.5 crore, paid up share capital 55 lakhs, paid up share capital 55 lakhs. సో ఇప్పుడు ఈ కంపెనీ స్మాల్ కంపెనీ స్టేటస్ కావాలనుకుంటుంది, రిక్వెస్ట్ చేసింది, రైట్. మమ్మల్ని స్మాల్ కంపెనీగా ఇన్కార్పొరేట్ చేయండి, మేము స్మాల్ కంపెనీగా ఇన్కార్పొరేట్ అవుతామని. సో ఈ కంపెనీకి స్మాల్ కంపెనీ స్టేటస్ గ్రాంట్ చేస్తారా చూద్దాం. టర్న్ ఓవర్ 2 crores ఆర్ లెస్ ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 crore. ఓకే, ఒక రూల్ సాటిస్ఫై చేసాం, ఇచ్చేద్దామా. రెండో రూల్ ఏంటి, పేడ్ అప్ షేర్ క్యాపిటల్ మస్ట్ బి లెస్ దాన్ 50 lakhs. మరి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, 55 lakhs, దట్ ఈస్ మోర్ దాన్ 50 lakhs. కాబట్టి మరి రెండు రూల్స్ సాటిస్ఫై చేయాలి, ఒక రూల్ సాటిస్ఫై చేస్తే చాలా, 2 rules సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఈ ప్రైవేట్ కంపెనీ స్మాల్ కంపెనీ స్టేటస్ ని అప్టైన్ చేయలేదు, నో స్మాల్ స్టేటస్ కంపెనీ, నో స్టేటస్ ఆఫ్ స్మాల్ కంపెనీ, రైట్. సో స్మాల్ కంపెనీ స్టేటస్ అప్టైన్ చేయడానికి లేదు, రైట్. సరే, సో ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, ఇక్కడ ఈ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఉంది, దీని టర్న్ ఓవర్ ఏమో 1 crore, పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 40 lakhs. ఇది ఇప్పుడు స్మాల్ కంపెనీ స్టేటస్ అప్టైన్ చేయొచ్చా అంటే, ఇది అడిషనల్ గా ఇంకొన్ని రూల్స్ ఫాలో అవ్వాలంట. దీనికి ఏ హోల్డింగ్ కంపెనీ ఉండకూడదు, అలాగే దీనికి ఏ సబ్సిడరీ ఉండకూడదు. సో హోల్డింగ్ అంటే ఏంటి, సబ్సిడరీ అంటే ఏంటి మనం చూస్తాం కాసేపట్లో, రైట్. సో ఏ కంపెనీ అయితే స్మాల్ కంపెనీ స్టేటస్ తీసుకుందాం అనుకుంటుందో అది ప్రైవేట్ కంపెనీ అయి ఉండాలి. అండ్ అలాగే మనం చెప్పుకున్న థ్రెషోల్డ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో, పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఒకటి, పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs లోపు, అలాగే టర్న్ ఓవర్ అయితే 2 crores లోపు, ఆ థ్రెషోల్డ్ లిమిట్స్ రెండు ఫాలో అవ్వాలి. అంతేకాకుండా దానికి హోల్డింగ్ కంపెనీ ఏది ఉండకూడదు, దానికి సబ్సిడరీ కంపెనీ కూడా ఏది ఉండకూడదు, రైట్. అలాగే సెక్షన్ 8 కింద రిజిస్టర్ అయిన కంపెనీ కూడా ప్రైవేట్ కంపెనీ స్మాల్ కంపెనీ స్టేటస్ ని అప్టైన్ చేయలేదు. అలాగే బాడీ కార్పొరేట్ గవర్న్ అండర్ ఎనీ స్పెషల్ యాక్ట్. సో పార్లమెంట్ లో యాక్ట్ పాస్ అవడం, లేకపోతే అసెంబ్లీలో యాక్ట్ పాస్ అవడం ద్వారా ఇన్కార్పొరేట్ అయిన బాడీ కార్పొరేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్మాల్ కంపెనీ స్టేటస్ ని అప్టైన్ చేయలేవు, రైట్. బాగా గుర్తుపెట్టుకోవాలన్న, ప్రాక్టికల్ క్వశ్చన్లు అడుగుతాడు, లేదా డైరెక్ట్ గా కూడా మనకి అడగగలిగే క్వశ్చన్స్. సో స్మాల్ కంపెనీ స్టేటస్ ని అప్టైన్ చేయలేనివి ఏంటి, ఒకటి పబ్లిక్ కంపెనీ, అది మనకు క్లియర్, రైట్. అక్కడ ఎక్సెప్షన్స్ లో లేకపోయినా సరే మనం ఫస్ట్ లోనే చెప్పాడు అదర్ దాన్ పబ్లిక్ కంపెనీ అని. సో అదర్ దాన్ పబ్లిక్ కంపెనీ అంటే పబ్లిక్ కంపెనీ స్మాల్ కంపెనీ స్టేటస్ అప్టైన్ చేయలేదు. అలాగే ఏదైనా ప్రైవేట్ కంపెనీకి హోల్డింగ్ కంపెనీ కానీ సబ్సిడరీ కంపెనీ కానీ ఉన్నట్లయితే అది కూడా స్మాల్ కంపెనీ స్టేటస్ అప్లైన్ చేయలేదు, రైట్. అలాగే సెక్షన్ 8 కంపెనీ ఏదైతే ఉందో అది కూడా స్మాల్ కంపెనీగా కన్వర్ట్ అవడానికి లేదు, రైట్. అలాగే ఎనీ బాడీ కార్పొరేట్ గవర్న్డ్ అండర్ ఎనీ స్పెషల్ యాక్ట్, అది కూడా స్మాల్ కంపెనీ స్టేటస్ ని అప్టైన్ చేయలేదు. సో ఇక్కడ మనకి స్మాల్ కంపెనీ మీద డిస్కషన్ కంప్లీట్ అయింది.
సో సోల్ ప్రొపరేటర్ ఎవరైతే ఉన్నాడో వాడు బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ వాడికి పార్ట్నర్స్ తో కలవాలన్నా భయం, మోసం చేస్తారేమో అని. ఈ ప్రైవేట్ కంపెనీగా ఇన్కార్పొరేట్ అయ్యి పబ్లిక్ కంపెనీగా ఇన్కార్పొరేట్ అయితే డెసిషన్ ఇన్వాల్వ్మెంట్, డెసిషన్ టేకింగ్ డిలే అయిపోతుంది, కంప్లైన్సెస్ ఎక్కువ అయిపోతాయి, రైట్. వీడి బిజినెస్ లో ప్రాఫిట్ ని ఇంకెవరికి పంచడానికి ఇష్టం లేదు, లేదా వీడి బిజినెస్ నాలెడ్జ్ ని ఇంకెవరికి షేర్ చేయడానికి ఇష్టం లేదు, లేదా ఎవరితోనైనా కొలాబరేట్ అవ్వాలి అంటే భయం, రైట్. పార్ట్నర్స్ వద్దనుకుంటున్నాడు. ప్రైవేట్ కంపెనీకి ఇన్కార్పొరేట్ అనుకోండి, ఎవడో ఒకటి ఇన్వెస్ట్ చేస్తాడు షేర్స్, డెసిషన్ తీసుకోవాలంటే బోర్డు మీటింగ్ పెట్టాలి, బోర్డు మీటింగ్ లో వాళ్ళని ఒప్పించాలి. సో ఈ తలకాయ నొప్పులన్నీ వాడు వద్దనుకుంటున్నాడు. కానీ బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాము అంటేనేమో మరి బాడీ కార్పొరేట్ స్టేటస్ కావాలి, సెపరేట్ లీగల్ ఎంటిటీ కానీ ఇలాంటివి అన్ని కావాలి, రైట్. లేదా ఇంకొంతమంది వాడి డెసిషన్ మేకింగ్ లో డైల్యూషన్ జరగకుండా వాడికి ఇంకొంతమంది సహాయం కావాలి, కానీ ప్రాఫిట్ లో షేర్ మాత్రం ఇవ్వదలుచుకోవట్లే వాడు, రైట్. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి లీగల్ గా ఎటువంటి ప్రొటెక్షన్ లేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉండిపోతున్నారు, రైట్. సో సోల్ ప్రొపరేటర్స్ గానే ఉండిపోతున్నారు. పొటెన్షియాలిటీ ఉండి కూడా వాళ్ళ బిజినెస్ సైజ్ ని పెంచి ఇంకో 10 ఉద్యోగాలు కల్పించగలిగి కూడా ఈ లీగల్ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల, అంటే లిమిటెడ్ లయబిలిటీ కానివ్వండి, రైట్. సో మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కంపెనీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది. ఒకవేళ రిస్క్ తీసుకొని ఎక్స్పాండ్ అయితే బిజినెస్ లో లాస్ వస్తే ఫ్యామిలీతో సహా రోడ్డున పడతాడు, అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది ఉంది. సో మరి సోల్ ప్రొపరేటర్ కి లిమిటెడ్ లయబిలిటీ అనే ప్రొటెక్షన్ లేదు, రైట్. సో అందుకోసం సోల్ ప్రొపరేటర్స్ ని కూడా కంపెనీస్ పరిధిలోకి తీసుకురావడానికి ఈ 1% కంపెనీ అనే దాన్ని తీసుకొచ్చారు. సో నువ్వు ఒక్కడే ఉన్నావు, ఓకే కంపెనీగా ఇన్కార్పొరేట్ అయిపో. ప్రైవేట్ కంపెనీలో మినిమం 2 కావాలంటున్నాం కదా, నీ కోసం ఒక ఎక్సెప్షన్ ఇస్తున్నాం, నువ్వు ఒక్కడే ఉన్నావు, సో ఓకే 1% కంపెనీగా ఇన్కార్పొరేట్ అయిపో, రైట్. సో దట్ నీకు లిమిటెడ్ లయబిలిటీ వస్తుంది, రైట్. నువ్వు డైరెక్టర్స్ అపాయింట్ చేసుకో కంపెనీకి, రైట్. ఆ డైరెక్టర్స్ నీకు బిజినెస్ ఎక్స్పాన్షన్ లో హెల్ప్ చేస్తారు. వాళ్ళని పార్ట్నర్స్ అవరు, షేర్ హోల్డర్స్ కాదు కదా, డైరెక్టర్లే కదా, రైట్. నీ మాటిన డైరెక్టర్ ఉంటే పీక్ పడేసాయి, నీ మాటిన డైరెక్టర్ని పెట్టుకో. సో నీకు మేనేజ్మెంట్ లో అంటే డెసిషన్ మేకింగ్ లో, షేర్ క్యాపిటల్ లో లేదా ప్రాఫిట్ షేరింగ్ లో డైల్యూషన్ జరగదు, రైట్. శుభ్రంగా లిమిటెడ్ లయబిలిటీ తీసుకో, బాడీ కార్పొరేట్ స్టేటస్ తీసుకో అని ఈ 1% కంపెనీ అనే దాన్ని తీసుకొచ్చారు. సో మరి మీరు కంపెనీ గురించి చెప్పేటప్పుడు పర్పెచువల్ సక్సెషన్ అన్నారు కదా, కంపెనీకి చావు ఉండదు అన్నారు కదా, రైట్. ఒకళ్ళు ఇద్దరు చనిపోతే వాళ్ళు మిగతా మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళు కంటిన్యూ చేస్తారు, రైట్. లేదా వాళ్ళ లీగల్ హెయిర్స్ బిజినెస్ కంటిన్యూ చేస్తారు, షేర్స్ ట్రాన్స్ఫరబిలిటీ ఉన్నది, అది ఇది అని చెప్పి అన్నారు కదా. మరి ఇక్కడ ఒకటే పర్సన్ కదా, మరి వాడు చనిపోతే మరి కంపెనీ పరిస్థితి ఏంటి, రైట్. ఈ షేర్స్ ట్రాన్స్ఫరబిలిటీ ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది, మరి ఈ లోపు కంపెనీ పరిస్థితి ఏంటి. మరి కంపెనీకి పర్పెచువల్ సక్సెషన్ అన్నారు కదా, సో మరి 1% కంపెనీలో ఈ రిస్క్ ఉంది. సో ఉన్న ఒకే మెంబర్ కనుక చనిపోతే మరి కష్టం మరి కంపెనీ. సో అందుకోసం ఇక్కడ నామినేషన్ క్లాజ్ అనేది తీసుకొచ్చారు. నామినీ అంటే కంపెనీ ఇన్కార్పొరేట్ చేసేటప్పుడే 1% ఎవడైతే కంపెనీని ఫార్మ్ చేస్తున్నాడో వాడు నామినీని అపాయింట్ చేయాలి, నామినీని మెన్షన్ చేయాలి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సడన్ డిమైజ్ ఆర్ ఇన్కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ ఇన్కార్పొరేటింగ్ ద కంపెనీ, ఆ 1% ఎవడైతే ఉన్నాడో వాడు పిచ్చోడ్ అవ్వచ్చు, నథింగ్ బట్ లునాటిక్ అని మీకు తెలుసు, ఇన్కాంపిటెంట్ కాంట్రాక్ట్, రైట్. సో అంటే లునాటిక్ కానివ్వండి లేకపోతే చనిపోతే కానివ్వండి, ఇలాంటి కేసెస్ లో ఇమ్మీడియట్ గా నామినీ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంటాడు, రైట్. కంపెనీని నడపడానికి ఒక పర్సన్ ఎవడైతే ఉంటాడో వాడిని ఇక్కడ నామినీని ఎవరు అపాయింట్ చేయాలి, ఎవడైతే 1% కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తున్నాడో వాడే నామినీని మెన్షన్ చేస్తాడు, రైట్. సో దానికి సంబంధించిన ఇన్కార్పొరేషన్ ప్రొసీజర్ అంతా కూడా మనం ఇక్కడ కింద చూద్దాం మనం. సో 1% కంపెనీ ప్రైవేట్ కంపెనీగా ఇన్కార్పొరేట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మనం ప్రైవేట్ కంపెనీకి అయితే మినిమం 2, మాక్సిమం 200 మంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మినిమం అండ్ మాక్సిమం 1, రైట్. ఓన్లీ 1% మినిమం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఉండదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్. నెక్స్ట్
నామినీని చెప్పాలి. డెత్ ఆర్ ఇన్కాపాసిటీ టైంలో వాడు టేక్ ఓవర్ చేసుకుంటాడు. రైట్, ఆ నామినీని తీసుకొచ్చుకోవాలని చెప్తున్నాం. రైట్, ఆ నామినీని మనకి కంపెనీ ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు 2 డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎంఓఏ, ఏఓఏ, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. మెమరాండంలో ఓపీసీకి మాత్రమే సెపరేట్ గా ఒక క్లాజ్ ఉంటుంది, నామినేషన్ క్లాజ్ అని. సో నామినేషన్ క్లాజ్ లో ఈ నామినీ నేమ్ ని ఇంక్లూడ్ చేస్తాడు. రైట్, సో అయితే ఒక పర్సన్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు 1% కంపెనీ ఇన్కార్పొరేట్ చేద్దాం అనుకుంటున్నాడు. నామినీగా ముఖేష్ అంబానీని లేకపోతే రతన్ టాటానో లేకపోతే ఇలాంటి వాళ్ళని పెడదాం అనుకుంటున్నాడు. రైట్, సో మరి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేస్తారు, నామినీని పెట్టుకోండి అయ్యా అంటే. అందుకే నామినీగా ఎవరి పేరు అయితే రాస్తున్నామో వాళ్ళ పేరు రాసేటప్పుడు వాళ్ళ రిటర్న్ కన్సెంట్ కూడా తీసుకొచ్చి అటాచ్ చేయాలి. కంపెనీ ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు నామినీగా ఎవరి పేరు అయితే రాస్తున్నాడో 1% వాళ్ళ రిటర్న్ కన్సెంట్ ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రిటర్న్ కన్సెంట్ మస్ట్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద నామినీ. రైట్, సో ఒక పర్సన్ నామినీగా కన్సెంట్ ఇచ్చాడు, వాడు ఎప్పుడైనా సరే దాన్ని రివోక్ చేసేసుకోవచ్చు, అంటే వెనక్కి తీసేసుకోవచ్చు. నాకొద్దు, నేను నామినీగా ఈ 1% కంపెనీలో ఉండను అని చెప్పి వాడి కన్సెంట్ లెటర్ని ఎప్పుడైనా రివోక్ చేసేసేయచ్చు. ఎప్పట్లోగా? ఇప్పుడు ఇన్కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ వచ్చేసింది అంటే ఆ పర్సన్ చనిపోవడం లేకపోతే ఐపీ పెట్టడం జరిగిపోయింది. అప్పుడు వాడు ఇమీడియట్ గా ఏమైపోతాడు నాన్న? ఇమ్మీడియట్ గా మెంబర్ ఆఫ్ ద కంపెనీ అయిపోతాడు. సో అలా జరగక ముందు ఎప్పుడైనా సరే ఇమ్మీడియట్ గా వాడు కన్సెంట్ ని మార్చుకోవచ్చు, లేదా ఈ మెంబర్ ఆఫ్ ద కంపెనీ అయినా సరే నామినీని మార్చేయచ్చు. రైట్, సో మెంబర్ ఆఫ్ ద కంపెనీ అయినా సరే నామినీని మార్చొచ్చు, లేదా నామినీ అయినా సరే before he becoming the member of company, right, at any point of time he can revoke his consent. Right, అది ఇక్కడ మనం ఈ పాయింట్ లో ఇప్పుడు నేను చెప్పింది మీకు ఈ పాయింట్ లో కవర్ అవుతుంది. ఈ విత్డ్రావల్ ఆఫ్ ద కన్సెంట్ ఇదంతా కూడా. రైట్, ఇక్కడ కూడా ఈ పాయింట్ కూడా కవర్ అయిపోయింది. రైట్, సో ఈ చేంజ్ అనేది రిజిస్ట్రార్ కి చెప్పాలి, ఆర్ఓసికి ఫైల్ చేయాలి. ఇలా నామినీని మారుస్తున్నాం, ఏ కేసులో అయినా సరే నామినీ తనంతట తానుగా మానేసి వెళ్ళిపోతున్నా సరే ఆ ప్లేస్ లో కొత్త నామినీని అపాయింట్ చేస్తారు, అప్పుడైనా ఆర్ఓసికి చెప్పాలి. లేదా మెంబర్ అయినా సరే ఎగ్జిస్టింగ్ నామినీని తీసేసి ఇంకో నామినీని అపాయింట్ చేస్తున్నాడు, అప్పుడైనా సరే ఆర్ఓసికి చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది ఆల్టరేషన్ ఇన్ మెమరాండం కాదు అని చెప్తున్నాడు. దాని తర్వాత మనం చూస్తాం, అంటే మీరు సిఏ ఇంటర్లో చూస్తారు, ఇక్కడ మీకు లేదు అది. ఏఓఏ, ఎంఓఏ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు రాసుకున్న డాక్యుమెంట్స్. కంపెనీ పర్పెచువల్ సక్సెషన్ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. సో ఎప్పుడో 30 సంవత్సరాలు, 45 సంవత్సరాలు కిందట రాసిన ఎంఓఏ, ఏఓఏనే కంటిన్యూ చేసుకోవాలి, దాంట్లో రూల్స్ ప్రకారమే కంపెనీ నడపాలంటే జరగని పరిస్థితి. అవి టైం టు టైం అప్డేట్ అవుతూ ఉండాలి. రైట్, సో అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఎంఓఏ మార్చుకోవచ్చు, అంటే ఆల్టరేషన్ జరగచ్చు. సో ఆల్టరేషన్ జరగాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, మెంబర్స్ ఒప్పుకోవాలి, డిబేట్ జరగాలి, డిస్కషన్ జరగాలి, చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. అది ఏంటనేది మనం సిఏ ఇంటర్లో చూద్దాం. సో ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం కానీ ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ చేయాలంటే కొంత ప్రొసీజర్ ఉంది. కానీ ఈ నామినేషన్ క్లాజ్ ఏదైతే మారుస్తున్నామో అది ఆల్టరేషన్ ఆఫ్ ఎంఓఏ కాదు. రైట్, ఇట్ ఈస్ నాట్ డీమ్డ్ టు బి ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం. అది మెమరాండంలోనే ఉంటుంది, నామినేషన్ క్లాజ్ అనేది మెమరాండంలోనే ఉంది. కానీ మెమరాండంలో ఈ నామినేషన్ క్లాజ్ ని మారుస్తుంటే కనుక అది ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం కిందకి రాదు. రైట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆల్టరేషన్ ఆఫ్ మెమరాండం కిందకి రాదు. రైట్, నెక్స్ట్ సో ఇక్కడ నుంచి ఓపీసీ నెక్స్ట్ పాయింట్ నుంచి నాన్న ఓపీసీ ఇన్కార్పొరేట్ చేయాలంటే టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాడు. సో ఎవరైతే ఓపీసీని ఇన్కార్పొరేట్ చేస్తున్నారో వాడు ఎన్ఆర్ఐ అయి ఉండాలి. రైట్, ఎన్ఆర్ఐ అంటే మీకు తెలిసిన ఎన్ఆర్ఐ కాదు. రైట్, ఇక్కడ నేను చెప్పేది
natural. He must be a natural person, right? సో అంటే మరి టెస్ట్ ట్యూబ్ బేబీ మరి 1% కంపెనీ స్టార్ట్ చేయకూడదా సార్ అంటే మొత్తానికి మనిషి, రైట్? ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ కావాలి, నార్మల్ గానే కావాలి, ఏదైనా న్యాచురల్ ఇన్ ద సెన్స్, రైట్? స్కిన్, కళ్ళు, చేతులు, రైట్? ఒక నార్మల్ పర్సన్. సో న్యాచురల్ పర్సన్. సో న్యాచురల్ పర్సన్ అయి ఉండాలి, రైట్? ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నాడు? కంపెనీ అనేది కూడా పర్సనే కదా, రైట్? కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. సో అంటే ఒక ప్రైవేట్ కంపెనీ కానీ ఒక పబ్లిక్ కంపెనీ కానీ ఓపీసీని స్టార్ట్ చేయొచ్చా? లేదు, కుదరదు. సో ఖచ్చితంగా ఆ 1% ఎవరై ఉండాలన్నా న్యాచురల్ పర్సన్, రైట్? సో న్యాచురల్ పర్సన్. 2, రెసిడెంట్, రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఇండియన్ సిటిజన్, రెసిడెంట్ ఇండియన్, ఐ అంటే ఇండియన్. సో న్యాచురల్, రెసిడెంట్, ఇండియన్, రైట్? సో ఇండియన్ సిటిజన్ అయిపోతే సరిపోదు, రెసిడెంట్ అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో, రైట్, మోర్ దెన్ 182 డేస్ ఇండియాలో రిసైడ్ అయి ఉండాలి, రైట్? సో అలాంటి పర్సన్స్ మాత్రమే 1% కంపెనీని ఇన్కార్పొరేట్ చేయగలరు. అలాంటి పర్సన్స్ నామినీగా కూడా ఉండగలరు, రైట్? సో నామినీకి 1% కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటన్నా న్యాచురల్, రెసిడెంట్, ఇండియన్, రైట్? సో రెసిడెంట్ ప్రీవియస్ ఇయర్ లో మోర్ దాన్ 182 డేస్ ఇండియాలో రిసైడ్ అయి ఉండాలి, అలాగే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, న్యాచురల్ పర్సన్ అయి ఉండాలి, రైట్? నామినీకి అండ్ ఇండివిజువల్ కి ఇద్దరికి కూడా అవే రూల్స్ అప్లై అవుతాయి. అలాగే ఒక కంపెనీలో, ఒక కంపెనీ కంటే ఎక్కువ కంపెనీస్ లో అంటే ఒక పర్సన్ ఒక ఓపీసీనే ఇన్కార్పొరేట్ చేయగలడు, రైట్? ఒక పర్సన్ ఒక ఓపీసీలోనే మెంబర్ గా ఉండగలడు. వాడు ఇంకా ప్రైవేట్ కంపెనీలో కానీ పబ్లిక్ కంపెనీలో మెంబర్ అవ్వలేడే సార్, వాడు ఇంకెక్కడ షేర్స్ కొనలేడా అంటే ఆ మెంబర్ ప్రైవేట్ కంపెనీలో పబ్లిక్ కంపెనీస్ ఎన్నైనా ఇన్కార్పొరేట్ చేయొచ్చు, కానీ ఓపీసీ మాత్రం వాడి పేరు మీద ఒక్కటే ఉంటుంది, రైట్? సో ఒక పర్సన్ ఒక ఓపీసీలోనే మెంబర్ గా ఉండగలడు, ఒక కంపెనీలోనే నామినీగా ఉండగలడు, రైట్? సో ఆల్రెడీ ఒక కంపెనీలో నామినీగా ఉన్నాడు, ఇంకో 1% కంపెనీలో నామినీ అవ్వలేడు, రైట్? సో 1% ఎవడైతే ఇన్కార్పొరేట్ చేస్తున్నాడో వాడు ఎన్ఆర్ఐ ఉండాలి, వాడి పేరు మీద ఆల్రెడీ ఒక ఓపీసీ ఇన్కార్పొరేట్ చేశాడు అనుకోండి, వాడు ఇంకో ఓపీసీ ఇన్కార్పొరేట్ చేయడానికి కుదరదు, రైట్? ఒక పర్సన్ ఆల్రెడీ ఒక కంపెనీలో నామినీగా ఉన్నాడు, ఇంకో ఓపీసీలో నామినీగా ఉండడం కుదరదు, రైట్? నెక్స్ట్ మైనర్ ఓపీసీగా ఉండడానికి కుదరదు, రైట్? సో మైనర్ ఓపీసీగా ఉండడానికి కుదరదు, రైట్? సో ఇక్కడ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 పాయింట్స్ ని కూడా మనం ఎలిజిబిలిటీ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఓపీసీ అని చదువుకోవచ్చు. ఓపీసీలో మెంబర్ అవ్వాలి అంటే వాడు ఎలిజిబిలిటీ ఏంటన్నా న్యాచురల్, రెసిడెంట్, ఇండియన్, రైట్? అలాగే వాడు ఓన్లీ ఒక ఓపీసీలోనే మెంబర్ అయి ఉండాలి, మోర్ దెన్ 1 ఓపీసీ మెంబర్ అవ్వడానికి కుదరదు, మైనర్ కూడా మెంబర్ అవ్వడానికి కుదరదు ఓపీసీలో, రైట్? సో ఇది ఎలిజిబిలిటీ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఓపీసీగా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ 2 పాయింట్స్, నెక్స్ట్ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొహిబిషన్స్. ఓపీసీ ఎలాంటి పనులు చేయకూడదు, ఓపీసీ ఈ కింద చెప్పిన 2 పనులు చేయకూడదు, రైట్? ప్రొహిబిషన్ టు డూ ద మెన్షన్డ్ యాక్టివిటీస్ బిలో, రైట్? సో ఓపీసీ సెక్షన్ 8 కంపెనీగా ఇన్కార్పొరేట్ అవ్వలేదు, అలాగే సెక్షన్ 8 కంపెనీగా కన్వర్ట్ కూడా అవ్వలేదు, రైట్? సో ఓపీసీ అనేది సెక్షన్ 8 కింద కన్వర్ట్ అవ్వలేదు, లేకపోతే సెక్షన్ 8 కంపెనీ కింద ఇన్కార్పొరేట్ కూడా అవ్వలేదు. అలాగే కానీ ఓపీసీ కావలిస్తే ఎలా కన్వర్ట్ అవ్వచ్చు? ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీలోకి కన్వర్ట్ అవ్వచ్చు, కానీ ఎలా కన్వర్ట్ అవ్వకూడదు? సెక్షన్ 8 కంపెనీగా కన్వర్ట్ అవ్వకూడదు, రైట్? సో ఓపీసీ అనేది సెక్షన్ 8 కంపెనీగా కన్వర్ట్ అవ్వకూడదు. అలాగే ఓపీసీ ఎన్బిఎఫ్సి యాక్టివిటీస్ ని చేయకూడదు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అంటే లెండింగ్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా చేయడం కుదరదు, రైట్? సో ఓపీసీ కెనాట్ క్యారీ అవుట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎనీ బాడీ కార్పొరేట్. అంటే ఓపీసీ ఇంకా ఏ కంపెనీలో షేర్స్ కొనలేదు, రైట్?
ఓపీసీలో ఏ కంపెనీ షేర్స్ కొనలేదు, అంతే కదా. ఓపీసీలో మెంబర్ ఎంతమంది మెంబర్స్ ఉండాలి? మినిమం మాక్సిమం ఒకడే. ఆ ఒకడే ఎవరై ఉండాలి? న్యాచురల్ రెసిడెంట్ ఇండియన్. సో అంటే ఓపీసీలో ఇంకే ప్రైవేట్ కంపెనీ కానీ పబ్లిక్ కంపెనీ కానీ పెట్టుబడి పెట్టడం కుదరదు. అలాగే ఓపీసీ కూడా ఇంకే కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టడం కుదరదు, రైట్. సో ఓపీసీ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ఏ బాడీ కార్పొరేట్ లో కూడా షేర్స్ కొనడానికి కుదరదు, రైట్. ప్రొహిబిషన్, ఈ 2 పాయింట్స్ ప్రొహిబిషన్స్, రైట్. నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చేసరికి కన్వర్షన్. సో ఓపీసీ తను కావాలనుకుంటే కన్వర్ట్ అవ్వచ్చు. కన్వర్షన్ 2 రకాలు, వాలంటరీ కన్వర్షన్, కంపల్సరీ కన్వర్షన్. సో ఓపీసీగా ఇన్కార్పొరేట్ అయ్యాము, ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీ గానో పబ్లిక్ కంపెనీ గానో మనంతట మనంగా మారదాం అనుకుంటున్నాం. సో మనంతట మనంగా మారాలి అనుకుంటే కనుక అంటే దాన్ని వాలంటరీ కన్వర్షన్ అంటాం. సో వాలంటరీ కన్వర్షన్ అవ్వాలి అంటే మినిమం 2 years అయి ఉండాలి ఇన్కార్పొరేషన్, రైట్. సో అంటే మోర్ దాన్ 2 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో ఓపీసీ తనంతట తనుగా ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా కానీ కన్వర్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఎన్ని ఇయర్స్ టైం అయిపోయి ఉండాలన్నా 2 years లోపు. రెండోది కంపల్సరీ కన్వర్షన్. సో ఇప్పుడు కింద మనం చెప్పుకునే థ్రెషోల్డ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థ్రెషోల్డ్ లిమిట్స్ కనుక రీచ్ అయితే కంపెనీ ఓపీసీ ఇన్కార్పొరేట్ అయిన 3వ రోజే ఆ థ్రెషోల్డ్ లిమిట్ బ్రేక్ అయింది. సో ఇమీడియట్ గా కొంత టైం ఇస్తారు, ఆ టైం లోపు మనం ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా మారిపోవాలి. 2 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ, రైట్. సో ఇంకా 2 years అవ్వకపోయినా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న థ్రెషోల్డ్ లిమిట్ ఏదైతే ఉందో ఆ థ్రెషోల్డ్ లిమిట్ కనుక రీచ్ అయితే, రైట్, అది ఓపీసీ ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా కానీ మారాలి. సో ఏంటి ఆ థ్రెషోల్డ్ లిమిట్? పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్డ్ బియాండ్ 50 lakhs రూపీస్. 50 lakhs పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 lakhs కంటే ఎక్కువ పెరిగింది పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. సో అటువంటిప్పుడు కంపల్సరీ కన్వర్షన్. కరెక్ట్ 50 lakhs అయితే ఏంటి సార్? సో అక్కడ మనకి ఏం చెప్పాడు? అక్కడ క్లియర్ గా ప్రొవిజన్ ఏమనుంది? బియాండ్ అన్నాడు. బియాండ్ అంటే 50 లక్షల కంటే ఎక్కువ. సో కరెక్ట్ గా 50 లక్షలు పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. కన్వర్షన్ అవ్వాలా? అవసరం లేదు. సో మోర్ దాన్ 50 lakhs బియాండ్, రైట్. ఆర్ సో ఈ కండిషన్ కానీ లేదా యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద రెలవెంట్ పీరియడ్ exceeds 2 crores rupees. Average annual turnover exceeds 2 crore. రైట్. సో యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ 2 crores దాటిన అంటే ఈ రెండిట్లో ఏ రూల్ ఏ థ్రెషోల్డ్ లిమిట్ రీచ్ అయినా సరే కంపల్సరీ కన్వర్షన్, రైట్. ఎన్ని రోజుల్లోపు? 60 days లోపు, రైట్. ఈ థ్రెషోల్డ్ లిమిట్ రీచ్ అయినా సిక్స్ మంత్స్ లోపు. సో ఈ థ్రెషోల్డ్ లిమిట్ రీచ్ అయిన 6 months లోపు ఓపీసీ ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా కానీ కంపల్సరీ కన్వర్షన్ జరగాల్సి వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 months లోపు కంపల్సరీ కన్వర్షన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 months.
50 లక్షల కంటే పేడప్ షేర్ క్యాపిటల్ దాటినా లేదా టర్న్ ఓవర్ 2 crores కంటే పెరిగిన, ఈ రెండిట్లో ఏ రూల్ని సాటిస్ఫై చేసినా సరే కంపల్సరీ కన్వర్షన్, రైట్. ఐదర్ ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా కానీ ఎన్ని రోజుల్లోపు కన్వర్ట్ అవ్వాలన్నా 6 months లోపు కన్వర్ట్ అవ్వాలి, రైట్. ఈ పైన చెప్పిన రూల్స్ లో ఏది కాంట్రవీన్ చేసినా కూడా, రైట్, ఫైన్ 10,000 వరకు, రైట్. మళ్ళీ అది ఎన్ని రోజులైతే తప్పు కంటిన్యూ అయిందో అది రోజుకి 1,000 వరకు కూడా ఫైన్ పెరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనకి ఓపీసీ అనేది కంప్లీట్ అయింది, రైట్. సో మిగిలిన టైప్స్ ఆఫ్ కంపెనీస్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేం కవర్ చేసుకున్నాం? ఫస్ట్ బ్రాడ్ క్లాసిఫికేషన్ గురించి చూసుకున్నాం, రైట్. సో ఒకసారి మీకు ఆ వైట్ బోర్డ్ చూపించేద్దాం. సో కంపెనీ బ్రాడ్ లయబిలిటీ బేస్డ్ గా లిమిటెడ్ లయబిలిటీ, అన్లిమిటెడ్ లయబిలిటీ, షేర్ క్యాపిటల్ బేస్డ్ గా గ్యారంటీ కంపెనీ, కంపెనీ హ్యావింగ్ షేర్ క్యాపిటల్, సైజ్డ్ బేస్డ్ గా ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, లిస్టింగ్ బేస్డ్ గా లిస్టెడ్ కంపెనీ, అన్లిస్టెడ్ కంపెనీ, కంట్రోల్ బేస్డ్ గా హోల్డింగ్, సబ్సిడరీ, అసోసియేట్, అదర్ కంపెనీస్ వచ్చేసరికి గవర్నమెంట్, ఫారిన్ కంపెనీస్, ఎక్స్టేట్ కంపెనీ. సో మనం ఈ వీడియోలో మనం ఏమేం కవర్ చేసాం? ప్రైవేట్ కంపెనీ, ఓపీసీ, స్మాల్ కంపెనీ, రైట్. ఈ మూడు కూడా మనం కవర్ చేసాం. సో ప్రైవేట్ కంపెనీ అంటే మినిమం ఇద్దరు, మాక్సిమం 200, రైట్. ఆ 200ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎవరెవరిని కౌంట్ చేయకూడదు, అలాగే జాయింట్ షేర్ హోల్డర్స్ ఎలా కౌంట్ చేయాలో చూసాము, రైట్. ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ మీద రెస్ట్రిక్షన్ ఉండాలి, ఇన్వైటింగ్ పబ్లిక్ టు సబ్స్క్రైబ్ టు ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ మీద ప్రొహిబిషన్ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం ప్రైవేట్ కంపెనీలో చూసాం, రైట్. సో ప్రైవేట్ కంపెనీలో ఇంకొక టైపు ఏం చూసాం? ఓపీసీ, స్మాల్ కంపెనీ, రైట్. సో ఓపీసీకి సంబంధించిన రూల్స్, స్మాల్ కంపెనీకి సంబంధించిన రూల్స్. స్మాల్ కంపెనీకి ఒక ఎలాంటి కంపెనీస్ స్మాల్ కంపెనీ స్టేటస్ అప్టైన్ చేయలేవు అనేది చూసాం. అలాగే ఓపీసీగా ఇన్కార్పొరేట్ అవ్వాలి అంటే కనుక ఆ మెంబర్కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ, రైట్. అలాగే ఓపీసీ ఎలాంటి బిజినెస్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేయకూడదు అనేది ప్రొహిబిషన్, రైట్. సో అలాగే ఓపీసీ కన్వర్షన్, రైట్. ఇవన్నీ కూడా 2-3 మార్క్స్ కి రావచ్చు. కన్వర్షన్ ఆఫ్ ఓపీసీ ఇలాంటివన్నీ కూడా అడగచ్చు. సో కన్వర్షన్ ఎన్ని రకాలు? కంపల్సరీ, అలాగే వాలంటరీ, రైట్. వాలంటరీగా కన్వర్ట్ అవ్వాలనుకుంటే 2 సంవత్సరాలు ఆగాలి ఇన్కార్పొరేషన్ దగ్గర నుంచి. కంపల్సరీగా మారాలి అనుకుంటే కనుక 2 రూల్స్ చూసాం. రెండు థ్రెషోల్డ్ లిమిట్స్ లో ఏ థ్రెషోల్డ్ లిమిట్ రీచ్ అయినా సరే విత్ ఇన్ 6 months ఓపీసీ ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా కానీ ఇన్కార్పొరేట్ కన్వర్ట్ అవ్వాలి, రైట్. సో ఈ వీడియోలో మనం ఇది కవర్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి, అలాగే హోల్డింగ్, సబ్సిడరీ, అసోసియేట్ కంపెనీస్, గవర్నమెంట్, అలాగే సెక్షన్ 8 కంపెనీ, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.